ప్రస్తుత యువత పిజ్జా బర్గర్లకు అలవాటు పడి కొత్త కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా మంది ఫాస్ట్ ఫుడ్కే అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు సాంప్రదాయక వంటలు చేస్తూ భోజన ప్రియులను ఆకర్షిస్తుంటారు. మరికొందరు రోజూ చేసే వంటలనే సరికొత్తగా చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. తాజాగా పరాటా మేకింగ్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మనసును దోచుకుంది. పరాటా ఉన్నప్పుడు పిజ్జా ఎవరికి కావాలి అని ప్రస్తావిస్తూ వీడియోను షేర్ చేశారు. దీనిపై అభిషేక్ బచ్చన్ ఏమన్నారంటే, సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు వినూత్నమైన పరాటా చేసేందుకు సిద్ధమవుతారు. ఇందుకోసం ముందుగా పిండి కలుపుకొని చపాతీ తరహాలో వెడల్పుగా చేస్తారు. తర్వాత దాని మధ్యలో మసాలా ఉంచి మూసేస్తారు. చివరగా దాన్ని అతిపెద్ద పరాటాగా సిద్ధం చేస్తారు. చివరగా పెద్ద పాన్ పై వేసి రెండు వైపులా బాగా కాల్చుతారు. ఇలా బాగా కాలిన తర్వాత దాన్ని పక్కకు తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారు. ఫైనల్ గా అంతే స్థాయిలో ఉన్న ప్లేట్ పై పరాటా ముక్కలను వేసి వివిధ రకాల చట్నీలతో కలిపి కస్టమర్లకు వడ్డిస్తారు. ఇక పరాటాను చూడగానే గుమగుమలాడే మసాలా గుప్పుమంటుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా వరకు వెళ్ళింది. ఈ పరాటా బాగా నచ్చటంతో వెంటనే ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. పరాటా ఉన్నప్పుడు పిజ్జా ఎవరికి కావాలి అని ప్రస్తావించగా ఆయన అభిప్రాయానికి ఎంతో మంది స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ స్పందించారు. ఆనంద్ మహీంద్రా చెప్పిన మాటకు అవును అంటూ స్పందించారు. అలాగే చాలా మంది వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో 1 మిలియన్‌కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.